Welcome to all of you. Today topic is GST, Goods and Service Tax, వస్తు సేవల పన్ను. మరి ఈ వస్తు సేవల పన్ను అనేది సామాన్య ప్రజలకు నష్టం కలిగేస్తుందా, లాభం కలిగేస్తుందా? అదేవిధంగా ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి దానికి నష్టం కలిగేస్తుందా, లాభం కలిగేస్తుందా? ఎందుకోసం అంటే మనకు సెప్టెంబర్ 3 రోజు 56th GST కౌన్సిల్ మీటింగ్ లో మనకు జిఎస్టి స్లాబ్ రేట్ అవుతుందో స్లాబ్ రేట్ ను మార్పు చేయడం జరిగింది. 2 స్లాబ్ రేట్ తీసుకురావడం జరిగింది. సో దాని వలన మనకు ప్రధానంగా గమనించినట్టయితే ఈ 2 స్లాబ్ రేట్లు రావడం వలన ఇక్కడ ప్రజలకు కానీ అటు కామన్ గా మనం గమనిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అనేది ఇక్కడ మనం విశ్లేషణ చేస్తాం. సో దాంతో పాటుగా మనకు జిఎస్టి అమలైనప్పటి నుంచి గమనిస్తే ఇప్పుడు కొత్తగా తీసుకురావడం జరిగింది కొన్ని మార్పులు. కాబట్టి ఈ మార్పులనే ప్రభుత్వం ముందుకు ఏ విధంగా తీసుకెళ్తుందంటే నెక్స్ట్ జనరేషన్, సో మనకు భవిష్యత్తు కోసం అనే ఒక సామెతతో, ఒక నానుడితో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. సో కాబట్టి భవిష్యత్తు ప్రజల కోసం, భవిష్యత్తు పిల్లల కోసం, లేకుంటే భవిష్యత్తు కోసం అని చెప్పేసి నెక్స్ట్ జనరేషన్ కోసం అని చెప్పి తీసుకురావడం జరుగుతుంది. మరి ఆ నెక్స్ట్ జనరేషన్ లో సామాన్య ప్రజలకు నష్టం చేకూరే అవకాశం ఉందా, లాభం చేకూరే అవకాశం ఉందా? సో తదితర అంశాలన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియో ద్వారా చర్చించుకుందాం. ఒకసారి మనం గమనించినట్టయితే, సో బోర్డు మీద మనం గమనించినట్టయితే జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ ఏదైతుందో మనకు జిఎస్టి మీటింగ్ కౌన్సిల్ సంబంధించి మనం గమనించినట్టయితే సో 56th జిఎస్టి మీటింగ్ కౌన్సిల్ మనకు జరిగిందండి. మరి ఈ 56th జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో మనం గమనించినట్టయితే 3 సెప్టెంబర్ రోజు తీసుకురావడం జరిగింది. సో ఇందులో జిఎస్టి కౌన్సిల్ చైర్మన్ గా నిర్మలా సీతారామన్ గారు మరియు మన రాష్ట్రాల నుంచి మన ఆర్థిక మంత్రులు ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో ఆ విధంగా మనం గమనిస్తే ప్రధానంగా తీసుకొచ్చినటువంటి మార్పులు మనం గమనిస్తే సో పాత 4 రేట్లు 5, 12, 18, 22% ఉండేటువంటి వాటిని కేవలం ఇప్పుడు మనకు ఎన్ని రేట్లలో తీసుకురావడం జరిగిందంటే 1 5% స్లాబ్ రేటు, 2 18% స్లాబ్ రేటు తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చి అనేకమైనటువంటి అంశాలు మనకి ఇక్కడ మార్పు తీసుకురావడం జరిగింది. మరి ఆ మార్పులు మనం గమనిస్తే సో నిన్న మొన్న కూడా మళ్ళీ మనకు నిర్మలా సీతారామన్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు సో 18లో 28లో ఉండేటువంటి 90% వస్తువులను మొత్తం కూడా సో 5%లోకి తీసుకురావడం జరిగింది. 18%లో ఉన్న వస్తువులను కూడా 5%లోకి తీసుకురావడం జరిగింది. కొన్నిటిని 0% కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా మనం గమనిస్తే ఇన్సూరెన్స్ లాంటివి మొత్తం కూడా 0 తీసుకురావడం జరిగింది. ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే 0% తీసుకురావడం జరిగింది. ఎందుకోసం అంటే సో అనేక రకాలుగా వాళ్ళకు ఒత్తిడి రావడం వలన, ఎందుకంటే సో ఒక చిన్న ఉదాహరణ, ఆ మధ్య కాలంలో పెన్సిల్ షార్ప్నర్ పైన కూడా జిఎస్టీ తీసుకొచ్చింది. అంటే పిల్లలు వాడేటువంటి ఈ పెన్సిల్ షార్ప్నర్ వస్తువుల పైన కూడా జిఎస్టీ వేయాలా అనేది ఒక విమర్శ. రెండవది మనకు కరోనా కాలంలో పీపీటీ కిట్ల పైన కూడా జిఎస్టీ వేయడం జరిగింది. అంటే అక్కడ చనిపోయి మేము బాధపడుతూ ఉంటే వీటిపైన కూడా మీరు జిఎస్టీ వేస్తారా? సో అదే విధంగా ఈ మధ్య కాలంలో చాలా మట్టుకు రేజ్ అయినటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, విమర్శ ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీ అవుతుందో ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీల పైన తీసుకొచ్చేటువంటి జిఎస్టీ అనేది సామాన్య ప్రజలకు చాలా భారం అవుతుంది. అసలు ఇన్సూరెన్స్ పైన తీసుకురావద్దు, జిఎస్టీ అనేది వేయొద్దు అని చెప్పేసి చాలా విమర్శలు రావడం జరిగింది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సమూలమైన మార్పులు తీసుకొస్తూ నెక్స్ట్ జనరేషన్ కింద మనకు జిఎస్టీని మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ సంబంధిత అంశాలు కావచ్చు, కొంత పారిశ్రామిక ఉత్పత్తులు కావచ్చు, కొన్ని సేవలు కావచ్చు, వాటిని అన్నిటిని కూడా మళ్ళీ మనకు ఇక్కడ సో 18 మరియు 5%లోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను మాత్రం 5% కాకుండా 0% తీసుకురావడం జరిగింది. అది కొంత సామాన్య ప్రజలకు కొంత లాభం చేకూరే అవకాశం ఉందని ఇక్కడ మనం గమనించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఇక విలాసవంత వస్తువులకు వాళ్ళు తగ్గేదేలే అన్నట్టు 40% జిఎస్టీని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అధిక ధనవంతులు ఉపయోగించేటువంటి విలాసవంత వస్తువులు అయితేనేయో వాటిపైన మాత్రం సో జిఎస్టీ 40%గా విధించడం, ప్రత్యేకమైన సెస్ లాగా విధించడం జరుగుతుందని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఎందుకంటే విలాసవంత వస్తువులు వాళ్ళు అధిక ధనవంతులు, సో వాళ్ళు
పన్ను కట్టడం ద్వారా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి 40% GSTని విధించడానికి సెస్ విధించడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనకి, ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు 60-70% ఎవరైతే పాపులేషన్ ఉన్నారో వాళ్ళంతా కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకు GST రేట్లు మార్పిడి చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో మనం ఆ విధంగా గమనిస్తే మరి ఈ GST రేట్లు అనేటివి మనకు సో భారతదేశంలో గణనీయమైనటువంటి మార్పులు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. సో జనరల్ గా 0.5%, 18% మనకు కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. సో ఏ రేట్లు కొనసాగుతున్నాయి అంటే ప్రస్తుతం మనకు GST రేట్ అనేటివి 5 మరియు 0 మరియు 18% కొనసాగుతున్నాయని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అండి. సో ఒక్కసారి మనం గమనిస్తే 5%, 0%, 5% మరియు 18%, అంటే ప్రధానంగా మనం 1-2 స్లాబ్ రేట్లు మనకు కొనసాగుతున్నాయని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక మిగతావి ప్రత్యేకంగా మనకు లగ్జరీ వస్తువులు అయితే అవి 40% ఉండడం జరుగుతుంది చెప్పుకోవచ్చు. మరియు సెప్టెంబర్ 22 నుండి ఇది అమల్లోకి వస్తున్నాయి కాబట్టి అనేకమైనటువంటి ప్రకటనలను మనం చూస్తున్నాం నిత్య జీవితంలో, మన పేపర్లో కావచ్చు, లేదంటే టీవీలో కావచ్చు, యాడ్స్ రూపంలో మనకు చాలా మట్టుకు కూడా వస్తున్నాయి. ఒక కారు తీసుకుంటే 80,000 తక్కువ అవుతుంది GST లేకపోవడం వల్ల, లేదంటే ఒక వస్తువు తీసుకుంటే GST లేకపోవడం వల్ల మీకు తక్కువ రేటుకే వస్తుందని చెప్పేసి అనేకమైన ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకటనల ఆధారంగా చాలా మంది ప్రజలు కూడా ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే వాళ్ళ షాపింగ్ చేయడానికి, వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి కూడా కొంత సమయం వేచి చూసి 22 తర్వాతనే కొనుగోలు చేస్తాము, ఎందుకంటే ఎంతో కొంత మాకు లాభం చేకూరుతుందని చెప్పేసి ఆచితూచి షాపింగ్ చేయడం, వస్తువులు కొనుక్కోవడం జరుగుతుందని ఇప్పుడు. కాబట్టి ఒకటి దసరా, ఒకటి మనకు దీపావళి, ఈ 2 పండుగలు ఉన్నాయి కాబట్టి అనేకమైనటువంటి ఏవైతే వస్తువులు అమ్మకాలు చేసేటువంటి ఏవైతే మనకు ఈ ఫ్లిప్కార్ట్ లాంటివి అయితే సంస్థలు ఉన్నాయో, అనేకమైన సంస్థలు కూడా అనేక రకాల ఆఫర్లు ప్రకటించడం జరిగింది. సో ఆ ఆఫర్లు ప్రకటించినట్టుగానే దేశంలోని మిగతా సామాన్య ప్రజలు కూడా ఇది కూడా వస్తు సేవలు అమ్మేటువంటి ఒక సంస్థ లాగానే ఫీల్ అయిపోయి ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే స్టిల్ వెయిటింగ్ ఫర్ ద సెప్టెంబర్ 22. సో 22 తారీఖు తర్వాత ఖచ్చితంగా ధరలు తగ్గుతాయి, GST తగ్గుతుంది కాబట్టి ధరలు తగ్గుతాయి కాబట్టి మరి మేము తక్కువ ధరకే వస్తువులు కొనుగోలు చేయవచ్చు అనే ఒక ఆలోచన ధోరణి వాళ్ళలో మనకు కనబడుతుంది ప్రత్యేకంగా. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే మరి నిజంగా తగ్గితే సంస్థలు ఒప్పుకుంటాయే, ఏవైతే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందో ప్రొడ్యూస్ చేసేటువంటి సంస్థలు ఒప్పుకోవడం జరుగుతుందా, మరి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అనే ఈ 2 అంశాలు, అంటే ప్రజలు, సంస్థలు, ప్రొడ్యూస్ చేసేటువంటి ఉత్పత్తి సంస్థలు మరియు ప్రజలు, వీళ్ళ మధ్య మనకి ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఒక చిన్న విశ్లేషణ ద్వారా మనం ముందుకెళ్దాం. సో ఆ విశ్లేషణ మనం గమనించినట్టయితే ఒకసారి రైట్, GST సంబంధిత సో కామన్ పీపుల్, మనకు ముఖ్యంగా మొదట్లో మనం చూసినట్టయితే సామాన్య ప్రజలు సంబంధిత అంశాలు మనం గమనిస్తే, ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూసినట్టయితే, ఉదాహరణ ఒక 28% ఉన్నటువంటి GST ఉన్నటువంటి ఏదైనా ఒక ఏ అనే వస్తువు గనుక ఒకవేళ 5% తగ్గిపోతే మరి మనకి ఎంత లాభం చేకూరే అవకాశం ఉంటుంది సామాన్య ప్రజలకు అంటే మనకు గమనించవచ్చు, ఇక్కడ ఒక 23% వాళ్ళకి లాభం చేకూరే అవకాశం ఉంది. అంటే ఒక 100 రూపాయల వస్తువు పైన 28% GST ఉంటే 28 రూపాయలు కలిపి 128 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉండేది. ఇది GST అనేది 28% ఉన్నప్పుడు. మరి ఇప్పుడు మార్పు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎంత చెల్లిస్తున్నాం అంటే కేవలం 5 రూపాయలు చెల్లిస్తున్నాము కాబట్టి ఎంత అవుతుందంటే 105 రూపాయలు అవుతుంది. మరి సామాన్య ప్రజలకు ఎంత లాభం చేకూరే అవకాశం ఉందంటే ఒక 23 రూపాయల లాభం చేకూరే అవకాశం ఉంది. 23 రూపాయల లాభం చేకూరే అవకాశం ఉంది. అంటే ఒకవేళ ఒక వస్తువు 28% GST నుంచి 5% GSTకి తగ్గితే ఆ వస్తువు పైన ఎంత మిగిలే అవకాశం ఉందంటే 23% అంటే 100కు 23 రూపాయలు మిగిలే అవకాశం ఉంది. చిన్న ఉదాహరణ, మనం ఒక షాప్కి వెళ్తాం, ఒక 10 రూపాయల వస్తువు కొంటాం, కొన్నప్పుడు షాప్ అతనితో బేరం ఆడతాం, అన్నా 1 రూపాయి తక్కువ అన్నా అని చెప్పి అంటాం. ఆయన 9 రూపాయలకి ఇచ్చి 1 రూపాయి ఇస్తే, అన్న ఈ 1 రూపాయి తోటి మా పిల్లోడికి ఒక చాక్లెట్ ఇవ్వన్నా అంటాం.
ఇది మన నిత్య జీవితంలో జరిగేటువంటి ఎక్కడైనా సామాన్య ప్రజలు కొనుగోలు చేసేటప్పుడు కిరాణా షాప్ లో ఇతర వస్తువుల్లో కొనుగోలు చేసేటప్పుడు బేరమాడే అవకాశం ఉంటుంది, బేరమాడతారు, ఆ తక్కువ చేయడం జరుగుతుంది, ఆ మిగిలిన డబ్బులతోటి మరొక వస్తువును కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. షాప్ దగ్గర దాచిపెట్టుకోరండి. దాదాపు 90% పాపులేషన్ లో ఉన్నటువంటి 90% సామాన్య ప్రజలు మరొక వస్తువు వచ్చినటువంటి డబ్బులతోటి మరొక వస్తువును కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇదే జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక 1000 రూపాయల వస్తువు కొన్నప్పుడు మనకు దగ్గర ఒక 230 రూపాయల వస్తువు అమౌంట్ మిగిలితే ఆ 230 రూపాయల డబ్బుతోటి మళ్ళీ ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి అతనికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1000 రూపాయల వస్తువు అంటే ఆయన 1280 రూపాయలు కట్టాలి, కానీ ఇక్కడ ఎంత మిగులుతుంది? 230 రూపాయలు మిగులుతుంది అతను. ఎందుకంటే 1050 రూపాయలు అతను కడతాడు కాబట్టి ఈ 230 రూపాయలతోటి మరొక వస్తువు కొనుగోలు చేస్తాడు షాపింగ్ లో, లేదంటే ఏదైనా షాప్ లో, లేదంటే కిరాణా షాప్ లో. కాబట్టి సామాన్య ప్రజలకు దీనివల్ల లాభం చేకూరే అవకాశం ఉంది, ఖచ్చితంగా లాభం చేకూరే అవకాశం ఉంది. కానీ అది ఎప్పటి వరకు, ఇది మనం గమనించాలి. ఒక చేత్తోని తగ్గించి మరో చేత్తోని పెంచితే మాత్రం ఎవరు ఏం చేయలేరు. మరో చేతి అంటే ఎవరు అంటే ఒక చేత్తోని చేసి తగ్గించరు, మరో చేతు అనే రూపంలో ఉన్నటువంటి మరొక హస్తం ఏమిటి అంటే, మరొక అంశం ఏంటంటే అదే మనకు ఆ కంపెనీ, ఆ ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీ, ఆ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీ, సంస్థ. నాకు ఉత్పత్తి వ్యయాలు పెరిగినాయి కాబట్టి నేను ధరను పెంచుకుంటా అంటే మాత్రం మళ్ళీ ఎవరు నష్టపోతారంటే సామాన్య ప్రజలు నష్టపోవడం జరుగుతుంది. ఇది గమనించుకోవాలి. ప్రభుత్వాలు అలాంటి సంస్థల పైన ఏవైనా చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలి. అంటే ముందు రాబోయే కాలంలో జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది భవిష్యత్తులో. ఇది కంటి తుడుపు చర్యలాగా కాకుండా నిజ జీవితంలో సామాన్య ప్రజలకు లాభం చేకూరాలి అంటే సంస్థలు మా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందని చెప్పి రేటును పెంచే ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వాలు వాటిని నిరోధించాలి. అప్పుడు మాత్రమే సామాన్య ప్రజలకు మనకు నష్టం చేకూరకుండా లాభం చేకూరడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఏం చేస్తున్నాయంటే ఈ జిఎస్టీ లేకపోవడం వల్ల కొంత వాళ్ళ పాలసీ యొక్క అమౌంట్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఎంతో కొంత మళ్ళీ అవి పెంచుకుంటూ ముందుకు పోతున్నాయి. కాబట్టి అంటే జిఎస్టీ తగ్గించిన మేర లాభం పొందలేక ప్రజలు మళ్ళీ కొంత కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో న్యూస్ పేపర్లో కావచ్చు, ఇతరత్ర అడ్వర్టైజ్మెంట్ లో కావచ్చు, అనేక రకాల వస్తువుల పైన, ఇంకా కార్ల కంపెనీలు అయితే విపరీతంగా ఏం చేస్తున్నాయంటే మీకు 10 లక్షల కారు పైన 80,000 తగ్గిస్తున్నాం, 1,00,000 రూపాయలు తగ్గిస్తున్నాం. ఎందుకంటే సామాన్య ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఒక 80,000 50,000 అన్నప్పుడు కొన్ని ఈఎంఐలో వెళ్ళిపోతాయి, లేదంటే కొంతమేర ఇతరత్ర ఖర్చులు, ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా ఇతరత్ర ఖర్చులు వెళ్ళిపోతాయి, నాకు ట్యాక్స్లు వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఆలోచన చేసి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వాస్తవంగా 50,000 వాళ్ళకు మిగులుగా ఉన్నట్టుగానే, జిఎస్టీ తీసివేయడం వల్ల వాళ్ళకు మిగులుగా ఉన్నట్టుగానే ఇది చాలా మటుకు సంతోషించదగ్గ విషయమే. కానీ అది ఎప్పటి వరకు అంటే సంస్థలు రేటును పెంచనంత వరకు ఇది లాభమే. పెంచితే మాత్రం మళ్ళీ సామాన్య ప్రజలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్, ఇది ఒక వే, అంటే సామాన్య ప్రజలకు సంబంధించి చెప్పేటువంటి అంశము. మరి మనం నెక్స్ట్ మనం గమనించినట్టయితే మరి ఈ జిఎస్టి వల్ల ప్రభుత్వాలకు ఎలాంటి లాభం ఉంది, నష్టం ఉంది మనం గమనిస్తే. సో జనరల్ గా మనకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టి రేటు తగ్గించడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకు వచ్చేటువంటి రాబడి అయితే ఏదుందో, వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం అయితే ఏదుందో ఈ ఆదాయం మాత్రం తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఆల్రెడీ చాలా మట్టుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాయి. మా రాష్ట్రాల యొక్క ఆదాయాలు తగ్గిపోతున్నాయి, మీరు దానికి సంబంధించి ఏదైనా మాకు నిధిలాగా ఇవ్వండి, సమకూర్చండి, ఆ ఏదైతే లోటు ఉందో ఆ లోటును పూడ్చండి, మీరు ఏ విధంగానైనా మా లోటును పూడ్చండి, మీరు నష్టపోకుండా చూడండి. ఎందుకంటే ఆ ఆదాయం తగ్గిపోవడం వల్ల మా ప్రభుత్వాల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు తక్కువైపోతుంటాయి, దానివల్ల మాకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.
ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నట్టు రాజకీయ పార్టీల యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అవుతున్నాయో అవి సో కొంత నష్టంలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మరి అలాంటి సందర్భంలో మరి ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంత నష్టం వచ్చినా కూడా ఎందుకు రాష్ట్రాలు ఒప్పుకునే, ఎందుకు కేంద్రం ఒప్పుకుంది అంటే మరొక రూపంలో చెప్పాలంటే మేము కొంత నష్టపోయినా పర్లేదు, ప్రజలకు మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు మేము జిఎస్టీ తగ్గించినాం కాబట్టి మీ సామాన్య ప్రజలకు లాభం చేకూరింది, అదే మా క్రెడిట్ అని చెప్పి చెప్పుకొని ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు దొరికింది. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అనేక మంది ఆర్థికవేత్తలు రాష్ట్రంలో దేశంలో అనేక రకాలుగా వీటిని విశ్లేషణ చేయడం జరిగింది. జిఎస్టీ వల్ల ప్రజలకు లాభమా నష్టమా అని చెప్పి. అంటే తగ్గించినటువంటి జిఎస్టీ వల్ల ప్రజలు లాభం పొందడం అవుతుందో ఆ లాభాన్ని రేపు సామాన్య ప్రజలకు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే మీ జిఎస్టీ తగ్గించడం వల్లనే మీకు తక్కువ ధరకు వస్తువులు లభిస్తున్నాయి కాబట్టి మీరు మళ్ళీ మమ్మల్ని ఎన్నుకోవాలి అనే ఆలోచన ధోరణి వాళ్ళ మైండ్ సెట్ కు తీసుకురావడం జరుగుతుంది. కొంత ప్రభుత్వాల యొక్క పథకాలు, ప్రభుత్వాల యొక్క అభివృద్ధి కొంత కుంటపడినా లేదా తగ్గిపోయినా కూడా మరొక రూపంలో వాళ్ళు లాభం పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక రెండో అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సో ఎకనామిక్స్ లో ఒక సూత్రం ఉంటుంది. ఒక సూత్రం ఏముంటుందంటే ఎకనామిక్స్ లో మనం చూసినట్టయితే జనరల్ గా మనకు ఎకనామిక్స్ అనే దానిలో ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఏమిటంటే ప్రధానంగా సో సేల్స్ మేనేజ్మెంట్ లో కూడా ఈ సూత్రం పనిచేస్తుందండి. సేల్స్ మేనేజ్మెంట్ లో కూడా ఈ సూత్రం పనిచేస్తుంది. ఏమిటంటే సో ధర అనేది ఎక్కువ ఉన్నప్పుడు అమ్మకం అనేది మనకి ఏమవుతుందంటే తక్కువ అవుతుంది, అప్పుడు లాభం మనకి ఏమవుతుందంటే సో తగ్గుతుంది. ఇది మనకు ఎప్పుడు కనబడుతుందంటే జిఎస్టీ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు. మరి రెండో అంశం మనం గమనిస్తే ధర అనేది తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మనకు అమ్మకాలు పెరిగిపోతాయి, అప్పుడు మనకు ఏం జరుగుతుందంటే లాభం చేకూరుతుంది. ఇది ఎప్పుడు జిఎస్టీ రేట్లు తక్కువ ఉన్నప్పుడు. అంటే ధర తక్కువైనా పర్లేదు, అమ్మకాలు ఎక్కువ చేసుకోవాలి, మార్కెట్లు విస్తరించుకోవాలి, తద్వారా లాభం చేకూర్చుకోవాలనేది సేల్స్ మేనేజ్మెంట్ లో కానీ మరియు ప్యూర్ ఎకనామిక్స్ లో కానీ అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి సంస్థల లాభాల గురించి చెప్పే క్రమంలో మనం చెప్పుకుంటాము. ఎక్కువ ధర వద్ద తక్కువ అమ్ముకోవద్దు, తక్కువ లాభం పొందొద్దు, తక్కువ ధర వద్ద ఎక్కువ అమ్ముకోవాలి, ఎక్కువ లాభం పొందాలనేది సూత్రము, ప్రాథమికమైనటువంటి సూత్రము ఉత్పత్తి సిద్ధాంతాలకు సంబంధించి, లాభ సిద్ధాంతాలకు సంబంధించి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవలంబించే విధానం ఏమిటి అంటే ఇప్పుడు అదే. ధరలు తగ్గినాయి, కొనుగోలు వినియోగ శక్తి పెరుగుతుంది. కొనుగోలు వినియోగ శక్తి పెరగడం వల్ల ఎక్కువ వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఆ వస్తువులు ఏదో ఒక పర్సెంటేజ్లో, అంటే అది 5% ఉండొచ్చు, అది 18% ఉండొచ్చు, ఏదో ఒక శాతంలో అవి కొనసాగుతున్నాయి కాబట్టి ఆ శాతాల్లో మన వాళ్ళు వాటి నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళు లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ సూత్రం ప్రకారంగా మనం గమనిస్తే ఇంకా ఎక్కువ కొంటుంటారు. మీరు చూడండి, ఏదైనా ఆఫర్లు ప్రకటించినప్పుడు సంస్థలు కానీ లేకుంటే ఉత్పత్తి సంస్థలు కానీ లేకుంటే ఎలాంటి వస్తువులు అమ్మేటువంటి సంస్థలు కానీ ఆఫర్లు ప్రకటించినప్పుడు ఒకటి కంటే ఎక్కువ 2 వస్తువులు కొనుగోలు చేస్తాం. ఏదైనా మాల్స్కి వెళ్ళినప్పుడు డిస్కౌంట్ కనబడితే ఒక వస్తువు కొనుగోలు చేయనీకి వెళ్ళి 4-5 రకాల వస్తువులు మనం నింపుకొని వస్తాం ఇంటికి. ఇది కూడా అలాంటిది. అంటే ప్రజల్ని ఏం చేస్తున్నారంటే తక్కువ రేట్ వల్ల ఎక్కువ వినియోగ వ్యయం చేయడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎక్కువ జిఎస్టీ రూపంలో మళ్ళీ వాళ్ళకి అందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడైతే లోటు ఏర్పడిందని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంత అవి బాధపడుతున్నాయో వాటిని ఏ విధంగా తీసుకోవడానికి అవకాశం ఉందంటే ఈ విధంగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ సామాన్య ప్రజల లాభాన్ని వాళ్ళ క్రెడిట్ లో వేసుకొని మా వల్లనే జరిగిందని చెప్పి రేపు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. తర్వాత రెండోది మనకు తెలియకుండానే, అంటే సామాన్య ప్రజలకు తెలియకుండానే మన యొక్క డబ్బును విపరీతంగా మనం ఖర్చు పెడుతూ అనేక రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ వినియోగ వ్యయం చేస్తూ మనం ఎక్కువ ఖర్చు పెడుతూ ఇంకా ఎక్కువ మనకు వాళ్ళకి జిఎస్టీని కట్టడానికి అవకాశం, అంటే తక్కువ రేట్లోనే ఎక్కువ కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎక్కువ లాభం పొందడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొంత ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నాయని మనం గమనించవచ్చు. అలా అని చెప్పి
మీరు కొనుగోలు చేయొద్దు, దసరా పండుగ చేయొద్దు, దీపావళి వద్దు అని చెప్పట్లేదండి. మీ ఉన్నటువంటి ఆదాయ పరిమితి ఆధారంగా మీరు కొనుగోలు చేయండి, భవిష్యత్తు ప్రణాళికలు ఎంపిక చేసుకోండి. అదేదో నేను మాల్కు పోయి ఒక 2 వస్తువులు కొనుక్కుంటాను పోయి అక్కడ డిస్కౌంట్ అనగానే సో బ్యాగ్ మొత్తం నింపుకొని కార్లు వేసుకొని రావడం వల్ల అక్కడ నాకు 20,000 10,000 బిల్లు అవుతుంది. అక్కడ నేను కొనడానికి పోయింది 1000 రూపాయల బిల్లు, నేను చేసినటువంటి బిల్లు 4,000 5,000 10,000 బిల్లు. అట్లా సామాన్య ప్రజలు తెలియకుండానే ఆ ఊబిలో పడిపోకుండా మనకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయండి, కావాల్సినంతగా పొదుపు చేసుకోండి. సో మీ జీవితాలను సుఖమయం చేసుకోండి, అనవసరమైన వస్తువుల పైన తీసుకోవద్దు. ఇది ఇంకొక విషయం మనం గమనించాలి. ప్రధానంగా మనం గమనిస్తే మనకు 3 రకాల వస్తువులు కనబడతాయి. ఒకటి ఏమంటామంటే నిత్యావసర వస్తువులు, రెండోది ఏమంటామంటే సౌకర్యాలు, మూడోది ఏమంటామంటే విలాసవంత వస్తువులు. మరి సామాన్య ప్రజలు ఇక్కడ పేదరికంలో ఉన్న వాళ్ళు దాదాపు నిత్యావసర వస్తువుల కోసమే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. కొంత మోడరేట్ అయి కొంతమేర మనకు సో మధ్యతరగతి ప్రజలకు వచ్చే వరకు సౌకర్యాల కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అత్యధిక ధనవంతులు ఎవరైతున్నారో వాళ్ళు విలాసంత వస్తువులపైన ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఈ సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఈ మధ్య కాలంలో విలాసాంత వస్తువులలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది, కొనుగోలు చేయడం జరుగుతుంది. దాన్ని మనం ప్రదర్శన ప్రభావం ఉండడం వల్ల విలాసాంత వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సో పన్ను రేట్లు తగ్గినాయి అని చెప్పేసి సో మనం రేపు మన పన్ను ఊడగొట్టుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. ఈఎంఐ కట్టలేకపోతే మన పరిస్థితి అదే ఏర్పడుతుంది. సో మంచి దసరా దీపావళి చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ మరొకసారి ఈ చిన్న టాపిక్ ముగిస్తూ మీ డాక్టర్ రాములు సుదగోని, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఇంకా ముందు మీకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి కొత్త టాపిక్ల పైన మీకు సో అందుబాటులో ఉంటూ మీకు తెలియజేస్తూ సామాన్య ప్రజానీకానికి తెలియజేస్తూ తెలుసా మామా ఎకానమీ, సామాన్య ప్రజలకు ఎకానమీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ తెలియకుండానే ఆర్థిక సంబంధిత అంశాలు తెలియకుండానే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాయి. కాబట్టి ఆర్థికంగా మనం ఏ విధంగా ఉండాలి అని ముందుకు వెళ్ళినప్పుడే మనం నిజ జీవితంలో సంతోషంగా ఉంటాం, సైకాలజికల్ గా సంతోషంగా ఉంటాం, ఇంకా కుటుంబ పరంగా కూడా సంతోషంగా ఉండడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ డాక్టర్ రాములు సుదగోని.